హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా మరియు అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ స్టార్టింగ్ చూస్తే గుండె జారిపోయింది కదూ. ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మనోళ్ళు గెలిచారు, కానీ స్టార్టింగ్లో మాత్రం మనకి అమెరికా వణుకు పుట్టించింది. అసలు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగ్గానే ఏమైందో ఏమో, అమెరికా బౌలర్స్ దెబ్బకి మన బ్యాట్స్మెన్స్ మరియు టాప్ ఆర్డర్ మొత్తం పేకమోడేలా కుప్పకూలిపోయింది. పవర్ ప్లే అయ్యేసరికి 46 రన్స్కి 4 వికెట్లు పడిపోయాయి. అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, తిలక్ వర్మ ఎవ్వరూ కూడా గ్రీజ్లో నిలబడలేకపోయారు. ఇక ఈరోజు మ్యాచ్ గోవిందా పరువు పోతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ అక్కడ ఉన్నది మన స్కై కదా. సిచ్యువేషన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేసి తనదైన స్టైల్లో మ్యాచ్ని మలుపు తిప్పించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏమిటో ఈరోజు చూపించాడు. అదే ప్రెజర్లో కూడా 49 బంతుల్లో 84 రన్స్ కొట్టాడు. చూసారా, ఇది నిజంగా వేరే లెవెల్. అసలు లాస్ట్లో అక్షర్ పటేల్, సిరాజ్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వడంతో టీమిండియా అతి కష్టం మీద 161 పరుగులు చేయగలిగింది. కేవలం సూర్యకుమార్ యాదవ్ వల్ల మనం ఈరోజు ఈ స్కోర్ బోర్డు మీద చూడగలిగాం. ఇక 162 పరుగుల టార్గెట్స్తో బరిలోకి దిగిన అమెరికాకి మన బౌలర్స్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఓవర్లోని హర్షదీప్ సింగ్ వికెట్ తీస్తే ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ వాళ్ళ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. వాళ్ళ బ్యాటర్ శుభం రంజన్ ఒక్కడే కొంచెం సేపు బాగా ఆడారు, కానీ మిగతా వాళ్ళు మన పేస్ని తట్టుకోలేకపోయారు. సిరాజ్ 3 వికెట్లు, హర్షదీప్, అక్షర్ తలో 2 వికెట్లు తీసి మ్యాచ్ని ముగించేశారు. ఇక ఫైనల్గా 29 పరుగుల తేడాతో టీమిండియా ఈ మ్యాచ్లో సూపర్ విక్టరీ కొట్టింది. ఓడిపోయే మ్యాచ్ని సూర్యకుమార్ యాదవ్ తనదైన బ్యాటింగ్తో నిలబెడితే బౌలర్స్ దాన్ని గెలుపుగా మార్చారు. ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏమిటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు మ్యాచ్ చూస్తే మరొక మంచి అప్డేట్తో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.